జానీ మాస్టర్ ఆయన అసిస్టెంట్ కొరియోగ్రఫీలో ఇది ఇష్యూ మీకు తెలిసే ఉంటది. ఈ ఇష్యూ గురించి మీరేమంటారు సార్? యాక్చువల్ గా దీని గురించి కొంత ఒక ఉపోద్ఘాతం చెప్పాలి. అందరూ కూడా ఇందులో ఒకటి ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు ఈ రోజు పెట్టాడు అతను, ప్లీజ్ వాచ్ దట్. అతనికి పేరు వచ్చేస్తుందని అనుకోకూడదు మనం. అతను అన్ని బాగానే చేస్తాడు. ఇందులో మొత్తం చెప్పాడు. దాని పేరు సిఆర్ వాయిస్ అని అతని ఛానల్. ఓకే, ఏదైనా చిన్నగా యాడ్ పెడతాడు, అది కాకుండా అన్ని చెప్తాడు అన్నమాట. బయట మాత్రం తన కూతురు అని చెబుతూ తనతో పిల్లల్ని కూడా కనడానికి ప్రయత్నించాడని, అలా 2 సంవత్సరాలు అతని దౌర్జన్యాన్ని తట్టుకుందని, చివరికి ఆ మూవీ ఈ ఛానల్ అందరూ చూడండి. చూస్తే ఇంకా చాలా అర్థం అవుతుంది అనమాట. నేను అన్ని చూశాను. ఓకేనా, సిఆర్ వాయిస్ అతను బాగా చెప్తాడు. అక్కడక్కడ పేర్లు తప్పు చెప్తాడు. తమిళ సినిమా గురించి చెప్తున్నప్పుడు తూర్పుకు వెళ్లే రైలు తమిళ్లను స్పెల్లింగ్ జెడ్ అని రాస్తారు. కిళైక్కి అలా కిళైక్కి మనకు లేదు, అది కిళైక్కి పోరాదు, అటువంటిది కిసక్కం అంటాడు. ఆ టైప్ లో కొన్ని తెలియదు అతనికి. సో అటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలియనట్టుగా మాట్లాడతాడు. కొంచెం తెలియదు అనమాట. అంటే అన్ని తెలియాలనే ఉంది. ఒక 70% వరకు కరెక్ట్ గా చెప్తాడు. ఇది మట్టుకు అన్ని చాలా సింపుల్ గా చెప్పాడు. యాక్టర్లతో సహా బొమ్మలేసి చూపించాడు. మరి ఎవరో మనం ఎప్పుడన్నా బ్యాడ్ మాట్లాడితే ఆ సందర్భంలో బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ ఎవరికి మాట్లాడితే వాళ్ళు నా ఫిల్మ్ స్కూల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసేసి ఫీల్ అయిపోతున్నారు. ఇది చూడండి ఒకసారి, వీళ్ళందరూ చూస్తే అతను డైరెక్ట్ గా చెప్పాడు. ఓకే, ఒక చిరంజీవి తప్పితే మిగతా వాళ్ళు ఇతర ముగ్గురు గురించి డైరెక్ట్ పేర్లు చెప్పేశాడు. అమ్మాయి ఇస్తరాగం లోపల లాగేసుకోవడం ఆ టైప్లో చెప్పాడు అన్నమాట. చూడండి, అది సిఆర్ వాయిస్ ఈ రోజే పెట్టాడు యాక్చువల్గా. ఎస్పెషలీ జానీ బాద్షా అతని పేరు జానీ బాద్షానా డాన్సర్. సో కొంతకాలం వరకు మాస్టర్ అన్నది, ఎందుకంటే అతను తప్పించినట్టున్నారు ఆల్రెడీ. సో జనరల్గా నేను చాలా పెద్ద డాన్స్ డైరెక్టర్లతో పనిచేశాను. ప్రభుదేవ అతనితో సినిమా తీశాను. సో వాళ్ళ ఫాదర్ గురించి తెలుసు, వాళ్ళ రాజు వాళ్ళ అబ్బాయి ఈ బ్రదర్ గురించి తెలుసు, తర్వాత శివశంకర్ మాస్టర్ తెలుసు, కోకిల అని అతనితో చేయించాను. సో పులియూరు సరోజ, వీళ్ళందరూ పెద్ద నేమ్స్ డాన్సెస్లో. ఓకే, సో నేనంటే నాకు పాటలు బేస్డ్ ఉంటాయి కాబట్టి సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్ అని ఉంటుంది కాబట్టి మంచి డాన్స్తో పనిచేశాను అనమాట. అందరికీ అక్కడ వాళ్ళకి ఒక సెపరేట్ ప్రపంచం. దీన్ని సెపరేట్ చేసేసింది ఎవరో, మన యూనియన్స్. ఆంధ్ర వచ్చేసింది ఇక్కడికి, జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. మలయాళం త్రివేంద్రంకి వచ్చి వెళ్ళిపోయింది, బెంగళూరు ఏమో కన్నడ వెళ్ళిపోయింది, తమిళనాడులో ఉంది మెడ్రాస్లో. ఇదంతా కలిసి అక్కడ ఉండేది మెడ్రాస్లోనే ఉండేది. కన్నడ రాజ్కుమార్ గారు కూడా మెడ్రాస్లో ఉండేవారు. ఆయనకి పక్కనే నా ఆఫీస్ ఉండేది. ఆయన ఇంటికి అప్పుడే చెప్పాను 2-3 సార్లు, ఈ పునీత్ వాళ్ళందరూ ఆడుకునేవారు చిన్న పిల్లలు అప్పుడు క్రికెట్. సో అందరూ అక్కడే ఉంటారు. తమిళేసి ఎలా ఉంటారు, రామారావు గారు అక్కడే ఉండేవారు, ఒక నాగేశ్వరరావు గారు ఒక్కరే వస్తూ వెళ్తూ ఉండేవారు. సో ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీలో అందరు చాలా మంది డాన్స్ డైరెక్టర్ల గురించి తెలుసు నాకు. విజయనగర్ గారు బంధువైన శ్రీని మాస్టర్, చాలా మంది తెలుసు నాకు. పులియూరు సరోజ, ముదురు వాళ్ళంతా మళ్ళీ అలాగే కాదు, అలా మాట్లాడతారు. మా చాలా సరదాగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడే పద్ధతిని. సో ఇటు అక్కడ వాళ్ళ సంబంధం ఉంటుంది. మగవాళ్ళు స్త్రీలు కలిసి ఉన్నప్పుడు ఫీల్డ్లోనూ వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పిన ఛానల్ చూస్తే ఇటువంటి కొలలు ఉంటాయి. వాళ్ళు ఎవరిని కూడా ఈ కానీ ఈ అసోసియేషన్లు కానీ ఫిలిం ఛాంబర్ కానీ పట్టించుకున్న దాఖలా లేదట. అతను చెప్పాడు చూడండి. ఓకే, ఇంకా ఎవరికైనా రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇతని మీద ఎవరో 2-3 యాక్టర్లు కలిసి ఏదో గూడుపుటారం చేసి ఇతను బ్యాట్ చేయాలని చేసిన దాంట్లో కొన్ని హారబుల్ విషయాలు తెలిసినాయి. వీళ్ళ ఆవిడే అమ్మాయి కూడా హిందూ అయ్యండి ఆయేషాన్ని మార్చుకుని ఇంట్లో వచ్చి అక్కడికి వచ్చి ఆవిడ కూడా పూర్తిగా విన్నాను నేను. ఆ ఇంట్లో వచ్చి ఆయేషాన్ని పిలుస్తారట, బయట వచ్చి అమ్మాయి పేరు ఏది పెట్టారు, నన్ను బాగుంది, సో అమ్మాయిని పిలుస్తారట అలాగా. సో ఇదంతా అబద్ధం. అతన్ని ఏదో ఫ్రేమ్ చేశారు. మాస్టర్ ఇప్పటి వరకు అందరికీ లైఫే ఇచ్చారు. ఎవరినైనా అడగండి ఇతని అబ్బాయి గురించి. ఈ అబ్బాయి గురువే నా సినిమాలో వచ్చి ఫుడ్ తిన్నాడు. ఫస్ట్ ఎవడు ట్యాటూలు వేసుకుంటాడు, రాకేష్ మాస్టర్ గురించి నేను చెప్పాను ఒకసారి. బతుకుండగా చెప్తే నేను ఇంటికి పిలుద్దునని చెప్పేసి నా షూటింగే మొట్టమొదటి వచ్చాడు అతని లైఫ్లో. కీచురాళ్ళు షూటింగ్లో భోజనానికి వాళ్ళు ఎవరో ఫ్రెండ్ ఉంటే వాడికి శిష్యుడు చేస్తారు. నెల్లూరులో చిన్న కుటుంబం, లారీలు అయ్యి ఉన్నాయి, అలా కనపట్లేదు. వాళ్ళు లారీలు ఉన్న ఫ్యామిలీలో కూడా కనపట్లేదు. ఏ లారీ మెకానిక్ షెడ్లోనే అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటూ వీడికి సినిమా అంటే బాగా పిచ్చి, చదువులే సంజయలేదు, వాంటెడ్ ఆరాదు అతనికి, చదవలేడు రాయలేడు కూడా. సో అటువంటి ముస్లిం కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు, ఇక్కడ ఉంటారు.
ఎక్కువ పిల్లల్ని కనేసి ఆడొక షెడ్లో ఎందుకుంటాడు, అది జరుగుతుంది జనరల్గాను. సో ఆ టైప్లో పెరిగినట్టు డ్యాన్స్లో మంచి ఇది అయ్యింది, ప్యాషన్ ఉంది, డ్యాన్స్ వచ్చి ఇక్కడికి వచ్చాడు, చాలా కష్టపడ్డాడు. ఆఫీసులు తిరుగుతున్నాడట. నువ్వు ఆఫీసులు తిరిగితే నీ డ్యాన్స్ ప్రతిభ ఎక్కడ వస్తుంది, డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ అసోసియేషన్ చేరమన్నారట. ఓకే, డ్యాన్స్ అసోసియేషన్ చేరాలంటే నీకు 2 లక్షలు అది కట్టాలి, 2.5 lakhs మెంబర్షిప్. సో అదంతా సాధ్యం కాని పని. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ బ్రదర్ ఎవరో సపోర్ట్ చేస్తాయట. దెన్ హీ హాజ్ కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు మెల్లిగా వస్తూ ఈ రాకేష్ మాస్టర్ గారు అక్కడెక్కడ చేరి అందరూ అన్ని పడాలి, అన్ని పనులు చేయాలి, ఇళ్లలో పనులు చేయాలి, ఇవి చేయాలి, బాడుకో పనులు అని చేయాలి. ఆ అమ్మాయిని పట్టరామంటారు, ఈ అమ్మాయి పట్టరామంటారు. ఒకటి కాదు, ఇవన్నీ మామూలు. కొత్తగా ఈ మధ్యన మలయాళంలో ఒక హేమ కమిషన్ వేసిన తర్వాత మన వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు బయటపడతారు. ఈ సందర్భంలో ఇంకొక చెప్దాం అనుకున్నాను యాక్చువల్గాను. అందరు యాక్టర్ల మీద ఉంటుంది అది, ఎక్కడున్నా మనం బయటే జరుగుతుంది అసలు. ప్లస్ సినిమా ఫీల్డ్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చింది, అందంగా ఉంటుంది, నువ్వు నా దగ్గర రమ్మంటాడు ఎవడన్నా, ఇంకోటి ఎవడ రమ్మంటాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకటి గురించి, అతని గురించి ఒకటి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఛానల్ చూస్తే మొత్తం అర్థమవుతుంది మీకు. సో అవి వాళ్ళకి అభిష్టాలను బట్టి ఉంటుంది. మీరు క్యాస్టింగ్ కావచ్చు, ఆ కావచ్చు కాదు, సమయస్ఫూర్తిగా వీళ్ళు బయటపడుతున్నారు. అసలు నాకు మీటూ అనే మూమెంట్ నేను ఎగెనిస్ట్. ఎప్పుడో జరిగితే ఎప్పుడు చెప్తూ ఉండవు. ఇప్పుడు నేను ఒక బ్యాచ్ కోటీశ్వరాలు సీఈఓని చూసుకుని ఈ అమ్మాయి నన్ను రూమ్లో పెట్టి 1 వీక్ చేసింది అంటాను. ఈ అమ్మాయిని సెక్రటరీ కలిసి కానీ ఐ క్లెయిమ్, ఎవడు మగవాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు యాక్చువల్గా. అలా జరిగినవి కూడా ఉంటాయి. నాకు కమల్ హాసన్ చెప్పాడు, కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్. అతను నిద్రపోతుంటే ఒక పెద్ద హీరోయిన్ వచ్చి మీద ఎక్కి కూర్చుందట, చచ్చిపోయారు ఆవిడ ఈ మధ్యనే. ఈ నాకు ఎప్పుడు చెప్పాడు, సాగర్ సంగమం అప్పుడు చెప్పాడు నాకు. అందంగా ఉండేవాడు, తెల్లగా ఎక్సర్సైజ్ చేసి ముందు డ్యాన్స్ అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు బాలచంద్ర గారి దగ్గర, తర్వాత యాక్టర్ అయ్యాడు. నాకు సరదాగా ఈ సెక్షువల్ థింగ్స్ చెప్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నానని నాకు ఇటువంటి అనేది పట్టుకుని చెప్పి నేను చెవుని మూసుకోండి, చెవులు తీసి చెప్పాడు ఎప్పుడు సాగర్ సంగమం టైంలో. సో అతను చెప్పిన విషయం చూస్తే ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అని అనుకున్నాను అనమాట. సో ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చి చైల్డ్స్ యాక్ట్ కింద ఆ అబ్బాయి కేసు బుక్ చేస్తాడు. మరి అప్పుడు ఏం చేసింది, 16 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికాలో బయటకు వెళ్ళి వర్క్ చేయాలి. చిన్న బుల్లు కూర్చోను, అదేదో నార్త్ నుంచి వచ్చింది. తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి ఇతను వదిలేశాడు. ఇతను అమ్మాయికి కార్డు ఇవ్వట్లేదట, మెంబర్షిప్ ఇక్కడ. అది ఎవరు ఇవ్వట్లేదో ఆవిడ చెప్పేస్తుంది, పేర్లతో సహా చెప్పింది. ఈయన వచ్చి యాజ్ అ ప్రెసిడెంట్గా ఫైట్ చేస్తున్నాడట. ఇవ్వండి ఆ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది చెప్పేసి మొత్తానికి ఆ సెక్రటరీ వాళ్ళు ఇవ్వట్లేదట. వాళ్ళ పేర్లు కూడా చెప్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి బాంబేలో తెచ్చుకుందట. అక్కడ డబ్బులు కట్టక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రై చేసిందట. డబ్బు కట్టాలి, 2 to 3 lakhs కట్టాలి. యాజిటీస్గానే తెలంగాణ అండ్ ఆంధ్ర ఇవన్నీ విడిపోయిన తర్వాత ఈ డాన్సర్లు పెద్ద సినిమాలో ఉన్న హీరోలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఫారిన్ కంట్రీస్ పట్టుకొస్తారు 1 లక్ష ఇచ్చి. మీకు అర్థమైంది. ఇప్పుడు నిన్న సినిమా చూశాను, కృష్ణ ప్రణయ అని చెప్పేసి కన్నడ, నేను స్టేటస్లో కూడా పెట్టాను. మన గణేష్ అది ఒక పాట సూపర్ హిట్ అయింది. బ్యూటిఫుల్గా ఉంటారు డాన్సర్లు. ఎక్కడ తీసారు, ఫారిన్ కంట్రీలు తీశారు. అది తీసి వాళ్ళకి కూడా 3 డ్రెస్ చేంజెస్. వాళ్ళ ముందు హీరోయిన్ కనపడలేదు అసలు, కొద్ది వలప్షస్గా ఉండటం వల్ల ఏదో చూసాం. కానీ వీటి డ్యాన్సే బాగుంది, గణేష్ డ్యాన్స్. ఓకే, సో ఎందుకు చెప్తానంటే ఇప్పుడు డాన్సర్లు బాగుండాలి. మరి ఇక్కడ యూనియన్లు గొడవ పెడతాయి అనమాట. ఎలాగా ఇక్కడ డాన్సర్లు కాకుండా మీరు అక్కడ ఏం చేస్తే ఎలాగంటే వాళ్ళని కూడా 10 మందిని బుక్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ డాన్సర్లు కూడా బుక్ చేసి దే ఆర్ నాట్ యూజింగ్ దెమ్. యూజ్ చేసే వాళ్ళంతా బాంబే మోడల్స్, డాన్స్ వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్సో కొన్ని సాంగ్స్కి ఫారిన్ కంట్రీస్ వస్తారు. వాళ్ళకి పెర్ డే ఎంత ఇవ్వాలి, 80,000-90,000 ఫ్లైట్ ఉండడానికి 3 star 5 star హోటల్ ఇవ్వాలి. అర్థమైందా? సో ఆ విధంగా ఇప్పుడు ఆ సాంగ్ని తీసారంటే చాలా బాగా ఉంటుంది అనమాట. సో అటువంటి విషయంలో ఈ అమ్మాయి బాగానే ఉంది, నార్త్ నుంచి వచ్చింది కాబట్టి బాగానే ఉంది, సెటిల్ అయిపోయారు. ఈ అమ్మాయికి మొత్తానికి సెపరేట్గా ఇండిపెండెంట్గా కొరియోగ్రాఫ్ అవ్వాలని ఉంది. వాడుకుంటాడు. మరి నేను అలాగంటే నా మీద మళ్ళీ గొడవ పెడతా, వాడుకుంటాడంటే దట్ ఈస్ దేర్. అందుకనే ఈ చూడడం చెప్పాను, యాక్టర్లే వాడుకుంటున్నారు. యాక్టర్లు అడుగుతారు, డాన్స్ డైరెక్టర్లు అడుగుతారు అమ్మాయి కావాలని ప్రొడ్యూసర్లు. సో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ క్యాస్టింగ్ వచ్చి ఆ కోచ్ అని మాట్లాడుకుంటున్నాం.
ఎప్పటి నుంచి ఉందో ఇది చెప్తున్నాడు, కాంచనమాల టైం నుంచి ఉందటది. నేను మా ఫాదర్ కూడా పుట్టలేదు, అప్పటి నుంచి ఉంది ఇది అంతాను. క్యాస్టింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, క్యాస్టింగ్ వచ్చి ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, ఉండబోద్ది, ఇంకా ఎక్కువ అవుద్దని చెప్పాను.